తెలంగాణ రైతులకి మరియు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విని ఇలా తెలంగాణలో ఉన్న ప్రతి రైతు బాధపడుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అన్ని మోసపు మాటలు, మోసపు హామీలు. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎద్దేడిసిన వ్యవసాయం, రైతేడిసిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉన్న రైతులందరికీ 1,13,000 కోట్ల రూపాయలు బాకీ ఉండడం చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మీరు నన్ను ఎట్లా అని అడుగుతారా, ఇలా మీకు లెక్కలతో సహా చెప్తాం, మీరు రాసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిడు, అవి 30,000 కోట్లు. ఇలా కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామన్నాడు, అవి 22,500 కోట్లు. ఇలా రుణమాఫీ చేస్తామన్నాడు, అది 49,500 కోట్ల నుంచి కేవలం 20,000 కోట్లు మాత్రమే చేసిండు. 29,500 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు. ఇలా రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాడు. ఇలా సంవత్సరానికి 12,000 ఇస్తామన్న రైతు కూలీలకి ఇలా 15,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు. ఇలా అన్ని రకాల పంటలకి 500 బోనస్ ఇస్తామన్నాడు. ఇలా 16,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? ఇవన్నీ కలిపితే అవి 1,13,000 కోట్లు. మరొక్కసారి మీకు చెప్తా, రైతు బంధుకి 30,000 కోట్లు, ఇలా రైతు కౌలు రైతులకి 22,500 కోట్లు, ఇలా రుణమాఫీలో 29,500 కోట్లు, ఇలా రైతు కూలీలకి 15,000 కోట్లు, ఇలా బోనస్వి 16,000 కోట్లు. ఇవన్నీ కలిపితే 1,13,000 కోట్లు. ఇవన్నీ రైతులకి బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు సంబరాలు చేసుకునేదలుచుకుంటే ఈ 1,13,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతాంగం అకౌంట్లో వేసిన తర్వాత మీరు సంబరాలు చేసుకోవాలి. కానీ మీరు అబద్ధాలు చెప్తా ఉంటే ఇలా రైతులందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది మీ మీద. రేపు కర్రగాల్చి వాత పెట్టడానికి ఇలా తెలంగాణలో ఉన్న ప్రతి రైతు సిద్ధంగా ఉన్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.